మీకు వ్యానిటీ వ్యాన్ది టోర్ ఇవ్వబోతున్నా. ఇక్కడ ఇది సామాను పెట్టడానికి ఉంది. సో ఇవన్నీ మేకప్ కిట్ అని మొత్తం అంతా ఇక్కడ ఉంది. స్పాట్కి తీసుకెళ్ళేది అన్నమాట. టచ్అప్ బ్యాగ్ ఇది. మొత్తం అంతా సామానం, బ్రషెస్ కిట్, ఇవన్నీ టిష్యూస్, పర్ఫ్యూమ్, ప్యాలెట్స్ అవన్నీ ఉంది. ఇక్కడ ట్యాప్ ఉంది, హాట్ అండ్ కోల్డ్ వాటర్ అవన్నీ ఉంది. షవర్ కూడా ఉంది. నేను ఇలా పైనది షవర్ ఎప్పుడు అంటే అంత మనం యూజ్ చేయం కదా, మనకి ఆ స్లాండ్ షవర్ ఉంటుంది. దీంట్లో మైక్రోవేవ్ ఇచ్చారు, దీంట్లో చక్కగా వేడి చేయొచ్చు. అక్కడ ఫ్రిడ్జ్ ఉంది. సో ఇది ఒక చిన్న టూర్ మీకు చూపిందాం అనుకున్నా, చూపించేశాను. సో ఇవాళ ఊరికి రిలాక్స్ చేస్తున్నా అనమాట. ఏం పెద్దగా జరగట్లేదని చెప్పి మీకు వ్యానిటీ వ్యాన్ది టోర్ ఇవ్వబోతున్నా. అంటే మాకు ఎలాంటి ప్రొవిజన్స్ ఉంటాయి ఫుల్ డే. అంటే ఇఫ్ యూ సీ వీ కమ్ అట్ 7 o'clock in the morning and we are here until the next day morning, sometimes until 4 o'clock. అంటే డిపెండ్ అయి ఉంటుంది. సమ్టైమ్స్ ఇట్ గెట్స్ రియలీ లేట్. సో ఎలాంటివి ప్రొవిజన్స్ ఉంటాయి ఫర్ అవర్ కంఫర్ట్, మేకప్ చేయడానికైనా సరే, రిలాక్స్ అవ్వడానికైనా సరే, చేంజ్ చేయడానికైనా సరే, వాట్ ఆల్ వీ హ్యావ్, ఐమ్ జస్ట్ గోనా టేక్ యూ ఆల్ త్రూ. సో బేసిక్గా ఏం కాదు, ఒక బెడ్ లాగా ఉంటుంది. బేసిక్ రెస్ట్ చేయడానికి, టైం పడుకోవడానికి వేస్తే అస్సలు కుదరదు. నేను ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes రాత్రి సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి ముందు కొంచెం సేపు పడుకున్నాను. సో అదేనమాట. దెన్ ఇక్కడ ఇది సామాను పెట్టడానికి ఉంది. సో ఇవన్నీ మేకప్ కిట్ అని మొత్తం అంతా ఇక్కడ ఉంది. హడావిడిగా ఉంది మొత్తం. సో ఇది తర్వాత ఇది అవుట్డోర్స్కి ఎక్కువ పనికి వస్తుంది. అంటే వెన్ యూ హ్యావ్ నో ప్రొవిజన్స్ ఫర్ టాయిలెట్స్ అండ్ అలాంటి ప్లేసెస్లో ఎక్కువ వ్యానిటీ వ్యాన్, క్యారవాన్ది యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే స్టూడియోలో రూమ్స్ ఉంటాయి, బట్ రూమ్స్ మా ఫ్లోర్ కంటే కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి ఇట్స్ ఈజియర్ ఫర్ దెమ్ టు ప్లేస్ అ వ్యానిటీ వ్యాన్ క్లోజ్ టు ద సెట్, సో దట్ ఈజీగా రావడం వెళ్ళడం అవ్వచ్చు అని చెప్పి. సో ఇంకా అది ఇక్కడ కొన్ని డ్రావర్స్ అని ఇచ్చారు, మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు. చేయొచ్చు కావాలంటే ఇవన్నీ సామానం పెట్టడానికి, బట్ వీ కీప్ నీడింగ్ ఆల్ దిస్ స్టఫ్ కదా అప్పుడప్పుడు. సో అన్నీ బయటే ఉంటుంది. ఇది నా టచ్అప్కి, అంటే ఇది నేను నా స్పాట్కి తీసుకెళ్ళేది అన్నమాట. టచ్అప్ బ్యాగ్ ఇది. అండ్ ఇది తక్కువే సామానం ఉంటుంది, సెట్ మీద ఎక్కువ ఉండదు. బికాజ్ మొత్తం మేకప్ అంతా ఇక్కడే ఫినిష్ చేసి అక్కడ ఓన్లీ జస్ట్ లిప్స్టిక్, బ్లష్ కానీ, కాజల్ పెన్సిల్ కానీ అలాంటివి దీంట్లో ఉంటుంది. దెన్ దిస్ ఈస్ వేర్ వి గెట్ రెడీ, ద మెయిన్ మేకప్ మిర్రర్ అన్నమాట. మొత్తం అంతా సామానం, బ్రషెస్ కిట్, ఇవన్నీ టిష్యూస్, పర్ఫ్యూమ్, ప్యాలెట్స్ అవన్నీ ఉంది. లెన్సెస్ కూడా ఇవాళ వేసుకున్నాను మళ్ళీ. సో ఇవన్నీ ఇక్కడ ఉంది. చైర్ మంచిగా కంఫర్టబుల్గా చైర్ ఉంటుంది. హెయిర్ డ్రెస్సర్ అయినాక హెయిర్ చేస్తారు. మన ఇది ఫుట్ రెస్ట్ ఇచ్చారనమాట ఒక కంఫర్టబుల్గా. నేను ఎందుకు మరి తెలియక ఏంటో ఇది వాడలేదు ఇప్పటివరకు, ఇప్పుడే చూస్తున్నా. కంఫర్టబుల్గా యూ కెన్ జస్ట్ లెగ్స్ రెస్ట్ చేసి కూర్చోవచ్చు అనమాట. డస్ట్బిన్ నార్మల్. దెన్ హియర్ ఐ డోంట్ నో వాట్ ఆల్. ఇది నా ఫుడ్. ఈ బుక్ నుంచి ఫుడ్ వచ్చింది ఆల్రెడీ. సాలెడ్, నిన్నటిది కీన్వా సాలెడ్ విత్ సాటెడ్ వెజిటబుల్స్. ఇవాళ దాంట్లో టోఫు కూడా వచ్చింది. సూపర్గా ఉండేది, ఆల్రెడీ తినేసాను అనమాట. సో ఇది మేబీ లేటర్ ఈవినింగ్ డిన్నర్కి ఇది తింటాను. ఏదో గ్రిల్డ్ టోఫు లాగా ఏదో పిలిపించాను అనుకుంటా ఇవాళ. గ్రిల్డ్ టోఫు అండ్ సూప్, బ్రోకలీ సూప్ ఒకటి ఉంది దీంట్లో. సో ఇది దెన్ వీ హ్యావ్ అది హెయిర్ డ్రెస్సర్ది మన సామాను మొత్తం అంతా. టాంగ్ అనేది అంటే ఆ రోజు ఏం వాడారు ఆ సామాను ఇక్కడ పెడతారు. ఇది ఎక్స్టెన్షన్స్. అసలు ఈసారి ఎక్స్టెన్షన్సే వాడట్లా నేను. లైట్గా అంటే నా ఓన్ హెయిర్లోనే ఎంత వీలైన వరకు చేస్తున్నాను. బికాజ్ తలనొప్పి స్టార్ట్ అవుతుంది, హెవీగా ఉంటుంది. సో ఎందుకని ఇంకా అవాయిడ్ చేస్తున్నాను అనమాట. 2 rooms అనమాట. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది చిన్నది, నేను తర్వాత చూపిస్తాను. ఈ డోర్ అంటే మనకి ఎగ్జిట్. అంటే ఓన్లీ ఈ రూమ్ 2 different ఆర్టిస్ట్కి కూడా ఈ రూమ్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఇది ఒక ఆర్టిస్ట్కి, ఆ పక్కన రూమ్ ఇంకొక ఆర్టిస్ట్కి. బట్ మాకు రెడీ అవ్వడానికి ప్లస్ సామానం అంతా ఉంటుంది. సో మనకి మొత్తం అంతా ఇస్తారు. నేను చూపిస్తాను అటు పక్కన. సో అంటే ఒక రూమ్ ఇచ్చేస్తే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట. ఇక్కడ సెపరేట్ దానికి ఒక వాష్రూమ్ లాగా ఉంటుంది మంచి చక్కగా. అంటే దీంట్లో స్నానం చేసి లేదు, షవర్ అనేది. దే హ్యావ్ గివెన్ అ ట్యాప్. ఇక్కడ ట్యాప్ ఉంది, హాట్ అండ్ కోల్డ్ వాటర్ అవన్నీ ఉంది, ట్యాప్ ఉంది. బట్ షవర్ది ఉంది
ఉంది, షవర్ కూడా ఉంది. నేను ఇలా పైనది షవర్ ఎప్పుడు అంటే అంత మనం యూజ్ చేయం కదా, మనకి ఆ స్లాండ్ షవర్ ఉంటుంది. సో నేను ఇక్కడ అసలు చూడలా. సో ఉంది, షవర్ కూడా ఉంది. సో ఒకవేళ ఇఫ్ యూ గోయింగ్ టు ఎక్స్టెండ్, అంటే నిన్న జరిగింది కదా, నేను నిజంగానే అనుకున్నా రూమ్కి వెళ్ళి అక్కడ పడుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక్కడ రాకుండా ఇక్కడే రెస్ట్ చేసి ఇక్కడే స్నానం చేసి ఇక్కడే రెడీ అయిపోతే బెస్ట్ అనిపించింది నాకు. బట్ సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే, అంటే మీకు ఫ్రెష్ అవ్వాలి, ఒక సీన్ మీరు చేస్తున్నారు, బాగా పాడైపోయింది మేకప్, ఇది అది హెయిర్ ఉంటుంది కదా, స్పెషల్ బ్లడ్ కానీ మట్టి కానీ అలాంటి సీన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ లుక్ ఇచ్చేయాలంటే యూ కెన్ చక్కగా ఒక బాత్ అంటే స్నానం చేసుకుని మీరు ఫ్రెష్గా రెడీ అవ్వచ్చు. సో దానికోసం ఆ ప్రొవిజన్ ఉంటుంది. ఎగ్జిట్ డోర్ చూసాం, ఇది ఫుల్ సైజ్ మిర్రర్ ఉంది. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. ఈ రూమ్లో ఎవరు లేరు, మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు బయట. సో నేను అన్నాను కదా, ఇది ఒక సెపరేట్ ఇంకొక ఆర్టిస్ట్కి కూడా ఇవ్వచ్చు, బికాస్ దీనికి మిర్రర్ ఉంది, మంచిగా లైట్స్ కూడా ఉన్నాయి. లైట్స్ కూడా డబల్ టైప్ లైట్స్ ఉంటాయి, అంటే ఎల్లో కూడా రావచ్చు, వైట్ కూడా రావచ్చు, మీకు ఇష్టమైన. సో నాది మొత్తం అంతా ఇక్కడ టీ సెటప్, వాష్ చేయలేదు, రాకేష్ అలా చేస్తారు పని అన్నమాట. టీ సెటప్ ఉంది, టిష్యూస్ ఉన్నాయి, ప్లేట్, ఈ స్టీమర్, హరిని కాంపాక్ట్ స్టీమర్ తీసుకొస్తుంది, నా టీ కప్, ఇవన్నీ షుగర్, టీ పౌడర్ అవన్నీ ఇక్కడ ఉంది అన్నమాట. కింద చూస్తే బోల్డ్ అంతా జ్యువెలరీ బాక్సెసే అన్నమాట. ఇవన్నీ ఉండేది నా పర్సనల్ జ్యువెలరీ అన్నమాట. ఇది ఆల్ దిస్ ఇస్ మైన్. అన్ని అంటే ఇంట్లో, ఇంకా ముంబై ఇంట్లో ఫుల్ ఒక కబోర్డ్ ఉంది జ్యువెలరీది. అంటే నేను ఎన్ని ఇయర్స్ నుంచి కొంచెం కొంటూనే ఉంటాను కదా, సో అవన్నీ ఉంది. నేను వచ్చేసి అంటే ఇలాంటి షో స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం తీసుకొచ్చి హరినికి ఇచ్చి ఇప్పుడు అంతా స్టాకప్ అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో ఫుట్వేర్ అంతా ఉంది, గజిబిజిగా ఉంది, చేయాలి, అది సరిగ్గా చేయాల. దెన్ దిస్ సైడ్ మళ్ళీ దీంట్లో మైక్రోవేవ్ ఇచ్చారు. ఇప్పుడు నా ఫుడ్ వచ్చి చాలాసేపు అయింది కదా, ఇట్స్ ఆల్రెడీ 4:35 నా. ఫుడ్ వచ్చి 2 o'clock. సో ఇప్పుడు నేను తింటే అది చల్లారిపోతుంది బాగా అని చెప్పి కావాలంటే కాదు, అంటే వేడి చేయాలంటే దీంట్లో చక్కగా వేడి చేయొచ్చు. నిన్న లజానియా రాత్రి రాకేష్ ఇచ్చాడు నాకు, మంచిగా వేడి చేసి చాలా బాగుండేది. సో దాట్స్ ద మైక్రోవేవ్ యూర్. ఇవన్నీ మనం ఈ 3 మీడియా వాళ్ళది సామాను, మొత్తం కెమెరాస్ అన్నీ పెట్టారు, గింబల్స్, కెమెరాస్, లెన్సెస్ అవన్నీ ఉంది, బ్యాటరీస్ అండ్ ఆల్. దిస్ ఇస్ హరినీస్ అనుకుంటా, హరిని బ్యాగ్, ఇది హరిని బ్యాగ్ ఏదో ఉంది ఇక్కడ. దెన్ ఫ్రిడ్జ్ ఉంటుంది అక్కడ ఫ్రిడ్జ్ ఉంది. సో ఫ్రిడ్జ్లో మన వాటర్ కూల్ కావాలంటే, నిన్న చాక్లెట్ మిల్క్ షేక్ ఒకటి తెప్పించాను, అది ఇవాళ తాగుతున్నాను, అప్పటి నుంచి అది ఫ్రిడ్జ్లోనే ఉండేది. సో ఐఎమ్ హ్యావింగ్ దట్ నౌ. సో ఇవన్నీ పెట్టారు. అదేంటి వాళ్ళది, అదేనమాట ప్రొడక్షన్ వాళ్ళది. కేక్ ఎవరిది బర్త్డే సెలబ్రేట్ చేస్తారు అనుకుంటా. దెన్ దర్ ఇస్ అనదర్ వాష్రూమ్ హియర్, చిన్నగా ఉంది కొంచెం, బట్ సరిపోతుంది. దెన్ దిస్ సైడ్ ఇఫ్ యూ సీ, కింద మొత్తం ఈ మన వాళ్ళది మొత్తం ట్రైపాడ్స్, monopods, I don't know what all, lights, what all they carry, all that is here. Then this is again jewelry, but this jewelry is basically హరిని తెప్పిస్తుంది కదా డిజైనర్స్ నుంచి, జ్యువెలరీ డిజైనర్స్ వాళ్ళందరి నుంచి. సో ఇవన్నీ సెపరేట్ వాల్ బాక్సెస్ అన్నమాట. సో నేను ఇవాళ వేసేది అన్నీ దీంట్ నుంచి ఇదన్నమాట. దెన్ అదే ఏసీ ఉంది, అవన్నీ ఉంది. ఇదేనమాట మా ఇల్లాగా ఉంటుంది ఈ చిన్న ప్లేస్ అనేది, బట్ చక్కగా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, మనకి రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది, రెడీ అవ్వడానికి బాగుంటుంది. సో ఇది ఒక చిన్న టూర్ మీకు చూపిందాం అనుకున్నా, చూపించేసా. నాకు పిలుస్తున్నారు బయట, నేను వెళ్ళిపోతాను. ఇది చూడండి, ఈ మిల్క్ షేక్ నేను చెప్పాను కదా అప్పటి నుంచి ఫ్రిడ్జ్లో ఉండేది, ఇప్పుడు నేను ఇంకా అదే తాగుతున్నాను. ఇది నిన్నటిది. సో ఇది ఒకటి. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం అనేది అస్సలు ఇష్టం లేదు, అంటే ఆర్డర్ చేసి తెప్పించడం అయిన తర్వాత లేదు అని పడేయడం. బాగుంటే నేను ఫినిష్ చేసేస్తా. సో ఇది ఇంకా బాగుంది, అసలు దానికి ఏం అవ్వలేదు కాబట్టి తాగుతాను.